ఫ్రెండ్స్, ఈ వీడియోలో మహారాష్ట్రలో ఉన్న అద్భుతమైన వెస్టర్న్ ఘాట్స్లో కసారా ఘాట్ని చూడబోతున్నాం. అలానే ఈ ఘాట్ గురించి చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంగ్లోకి వెళ్తే మనమైతే ఈ బ్లాగ్లో చూడబోతున్నాం అంటే ది మోస్ట్ బ్యూటిఫుల్ ఘాట్ని చూడబోతున్నాం. ఈ మోస్ట్ బ్యూటిఫుల్ ఘాట్ ఎక్కడ ఉందంటే మన మహారాష్ట్రలో కసారా ఘాట్ దగ్గర ఉంది. ఈ ఘాట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మిస్ అవ్వకుండా పూర్తి వీడియోని చూడండి, మీకే తెలుస్తుంది. అండ్ అలాగే డ్రోన్ షాట్ కూడా చాలా బాగా వచ్చాయి, అవి కూడా మీరు చూస్తారు. అండ్ ఈ మహారాష్ట్ర బ్లాగ్స్లో మీరైతే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే మంచి మంచి బ్యూటిఫుల్ వ్యూస్ వస్తాయి. అండ్ ఇది వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలోని బ్యూటిఫుల్ వ్యూస్ అన్ని, బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అన్ని ఈ హిల్స్ మీద ఉంటాయి. సో ఇవన్నీ మీరు చూడాలనుకుంటే మరి వీడియోని పూర్తిగా చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్దామా? లెట్స్ గో. ఫ్రెండ్స్, మన ఘాట్లోకి ఎంటర్ అవగానే బ్యూటిఫుల్ గ్రీనరీ కనబడుతుంది. గ్రీనరీకి మనం 10/10 ఇవ్వచ్చు, చాలా చాలా బాగుంటుంది. మనం వెళ్ళింది మాన్సూన్లో కాబట్టి ఇంత గ్రీనరీ కనబడుతుంది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఆ కొండపై నుంచి పడే జలపాతాలను కూడా మనం చూడొచ్చు, చాలా చాలా బాగుంటాయి. ఈ ఘాట్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందంటే మన మహారాష్ట్రలో కసారా అనే ఊరు దగ్గరలో ఉంది. అందుకే ఈ ఘాట్కి కసారా ఘాట్ అని పేరు వచ్చింది. ఈ ఘాట్ అయితే ఇగత్పూర్కి దగ్గరలో ఉంటుంది. ఈ ఘాట్లో ట్రావెల్ చేసేటప్పుడు చాలా చాలా బ్యూటిఫుల్ గ్రీనరీ, అలానే అక్కడక్కడ కొండ మీద నుంచి పడుతున్న వాటర్ ఫాల్స్ చాలా బాగా కనిపిస్తాయి. ఇప్పుడు నేను మీకు ఆ వాటర్ ఫాల్స్ని అలానే ఈ ఘాట్ రోడ్ని కంప్లీట్గా చూపిస్తాను. ఈ ఘాట్ రోడ్ నేషనల్ హైవే 160లో ఉంటుంది, అలానే నాసిక్ని ముంబైని కనెక్ట్ చేస్తుంది. ఈ ఘాట్ రోడ్లో బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఆపోజిట్ డైరెక్షన్లో వెహికల్స్ రావు. వెళ్ళడానికి ఒక రూట్ ఉంటుంది, రావడానికి ఒక రూట్ ఉంటుంది. 1990s 2000స్లో అయితే ఇక్కడ సింగిల్ రోడే ఉండేది. ఆ టైంలో చాలా ప్రమాదాలు జరిగాయి, అలానే చాలా హారర్ స్టోరీస్ కూడా ఉన్నాయి. ఆ స్టోరీస్ అన్నీ కూడా మనం తెలుసుకుందాం. అలానే ఈ ఘాట్ రోడ్ కట్టేటప్పుడు ఏం జరిగిందో కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఈ ఘాట్ గురించి తెలుసుకుందాం. 90sలో ఈ ఘాట్కి ఒక పేరు ఉండేది, యాక్సిడెంట్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పి. ఈ ఘాట్లో ఎన్ని యాక్సిడెంట్స్ అయ్యాయి అంటే అన్ని యాక్సిడెంట్స్ అయ్యాయి. ఈ యాక్సిడెంట్స్ అన్నింటినీ ఓవర్కమ్ చేయడానికి లేదా తగ్గించడానికి ఈ సింగిల్ రోడ్ని కాస్త 4 లేన్గా చేంజ్ చేద్దామని ఫిక్స్ చేశారు. అలానే 4 లేన్గా చేంజ్ చేశారు. ఇప్పుడు మనం ఈ 4 లేన్ రోడ్లోనే వెళ్తున్నాం. అండ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఎలాంటి వెహికల్స్ రావు. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఇప్పుడు మనమైతే నాసిక్ నుంచి టువర్డ్స్ ముంబై వెళ్తున్నాం. ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు మనకి అటువైపు ఇటువైపు రెండు వైపులో కొండలు ఉంటాయి. సో ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉండదు. అలానే ప్రమాదం జరిగిన లోయలో పడే అవకాశం ఉండదు. కానీ మనం ఆపోజిట్ డైరెక్షన్లో వస్తాం కదా, ముంబై నుంచి నాసిక్ వచ్చేటప్పుడు మాత్రం లోయలు అయితే కనిపిస్తాయి, అలానే ట్రైన్ రోడ్స్ కూడా కనబడతాయి. చాలా చాలా బాగుంటుంది. బట్ నేను మాత్రం ఓన్లీ ముంబై నుంచి నాసిక్ వెళ్ళేది కవర్ చేశాను. ఈ వీడియోకి మంచి రీచ్ వస్తే ఖచ్చితంగా నేను ముంబై నుంచి నాసిక్ రూట్ కూడా కవర్ చేస్తాను. ఆ రూట్ అయితే ఓ రేంజ్లో ఉంటుంది. ఇంకా చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ రోడ్ని అయితే. ఈ బ్యూటిఫుల్ రోడ్లో కూడా ప్రమాదాలు జరిగే అవకాశం అయితే ఉంది. ఆ ప్రమాదాలు ఎలా జరిగే అవకాశం ఉందంటే ఓవర్ స్పీడ్లో వెళ్తే. ఈ ఘాట్ స్పీడ్ లిమిట్ వచ్చేసి 50 km/h. ఈ స్పీడ్ని దాటితే ఖచ్చితంగా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉండే టర్న్స్ ఆ రేంజ్లో ఉంటాయి. ఇక్కడ ఉండే టర్న్స్ మనం తిరగాలంటే అది కొంచెం లో స్పీడ్లోనే సాధ్యం అవుతుంది. హై స్పీడ్లో తిరిగా ఉంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. మీకు నేను చివరిలో ఒక లారీ యాక్సిడెంట్ చూపిస్తాను. ఆ ప్రమాదానికి గల కారణం హై స్పీడే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి లోయలో కనబడుతుంది లెఫ్ట్లోని. ఇలానే మనం ముందుకు వెళ్ళామంటే బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ కనబడుతుంది. ఆ వాటర్ ఫాల్ నేను మీకు డ్రోన్ వ్యూలో చూపిస్తాను. అండ్ దానికన్నా ముందు మనం ట్రావెల్ చేసిన డిస్టెన్స్ని మ్యాప్ వ్యూలో చూద్దాం. సో ఇప్పుడు మనమైతే గోటిదర్ స్టార్ట్ అవుతున్నాం. యాక్చువల్గా నేను నాసిక్ నుంచి స్టార్ట్ అయ్యాను, కానీ ఈ ఘాట్ మనకి ఎగ్జాక్ట్గా ఇగత్పూర్ స్టార్ట్ అవుతుంది. సో మీకు నేను గోటి నుంచి వ్యూ వేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి 2 రోడ్లు కనబడుతున్నాయి. ఒకటి లెఫ్ట్లో ఉంది, ఇంకోటి రైట్లో ఉంది. మనం వెళ్తున్నది టువర్డ్స్ ముంబై నాసిక్ నుంచి వెళ్తుంది. ఈ విధంగా ఉంటుంది. సో ఫైనల్గా మనమైతే వస్తాం కసారా ఘాట్కి. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ కసారా ఘాట్ని డ్రోన్ వ్యూలో మనమైతే చూడబోతున్నాం. సో మరి రెడీయా? చూసారా వాటర్ ఫాల్ అలా పడుతుంది. ఇది యాక్చువల్గా కొండ. ఆ కొండ మీద నుంచి వర్షం వల్ల వాటర్ అది కిందకు వస్తుంది. దాన్నే మనం వాటర్ ఫాల్ అంటున్నాం. యాక్చువల్గా చూస్తున్నారు కదా, ఈ కొండంతా వాటర్ ఫాల్సే ఉంటాయి. ఆ కింద చూస్తున్నారా, అలా వాటర్ అలా కిందకు వెళ్తుంది, అలా ఒక నదిలా ప్రవహిస్తుంది. మరి వాటర్ ఫాల్ అన్నీ వెళ్ళి ఏ నదిలో కలుస్తున్నాయో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఈ లెఫ్ట్లో చూస్తున్నారు కదా, అక్కడ నుంచి కూడా వాటర్ అయితే కిందకు అలా వస్తుంది. చాలా చాలా బ్యూటిఫుల్ ఘాట్ ఇదైతే. ఈ ఘాట్లో ఒక్కసారైనా జర్నీ చేయాలి.
నేనైతే ఫస్ట్ టైం ఈ ఘాట్లోకి వెళ్ళాను. ఈ ఘాట్లో ట్రావెల్ చేసేటప్పుడు ఓ రేంజ్ ఫీలింగ్ వచ్చింది. బైక్ మీద వెళ్తే అసలు చాలా చాలా బాగుంటుంది. అందరూ లోనోవాలో వెళ్తారు, కానీ ఈ ఘాట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఘాట్ని కూడా మనం చూడొచ్చు. వర్షాకాలంలో వెళ్తేనే మనకి ఇలాంటి వ్యూ ఉంటుంది. ఎండాకాలంలో వెళ్తే మాత్రం మనకి ఇలాంటి వ్యూ అయితే ఉండదు. ప్రస్తుతం ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఓల్ మహారాష్ట్రలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఆ వర్షాలు పడినా కూడా మనం వెళ్ళైతే ఈ మొత్తం కవర్ చేస్తాం అండ్ ఈ బ్యూటిఫుల్ వ్యూస్ని మీకు చూపిస్తున్నాం. అండ్ అప్కమింగ్ బ్లాగ్స్లో అయితే మీకు ఇంకా బ్యూటిఫుల్ వ్యూస్ అయితే ఉంటాయి. అలానే మీరు మ్యాప్లో చూసారు కదా, ఆరెంజ్ కలర్ రూట్ అయితే కనిపించుంటుంది మీకు. ఆరెంజ్ కలర్ రూటే సమృద్ధి మహామార్గ్. ఈ మహామార్గ్ గురించి మీకైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ సూన్ ఇవ్వబోతున్నాను. మరి మీలో ఎంతమంది ఆ సమృద్ధి మహామార్గ్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ వాటర్ అయితే అలా కిందకి వెళ్తుంది. వ్యూ మాత్రం అదిరిపోయింది. మరి మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు, కానీ నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి. మీకు వస్తున్నట్లయితే ఒక కామెంట్ కొట్టేయండి. అండ్ అలా వాటర్ కిందకి వెళ్తుంది కదా, ఆ వ్యూ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మీకు నెక్స్ట్ వచ్చే వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే మీకు మంచి గ్రీనరీ కనబడుతుంది. అలానే ఆ గ్రీనరీలో కొండ టాప్ కనబడి అటుపక్కన కొండలో వాటర్ ఫాల్ పడుతూ మీకు కనిపిస్తుంది. చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఆ బ్యూటిఫుల్ వ్యూ మీకైతే కనిపించబోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, రోడ్ అయితే అలా వెళ్తుంది. ఇప్పుడు మన కెమెరాని అలా పైకి లేపామనుకోండి, మనకు కనబడుతుంది ఆ బ్యూటిఫుల్ వ్యూ. చూసారా, గ్రీనరీ వెనకాల మళ్ళీ కొండ, ఆ కొండల మీద నుంచి పడుతున్న నీరు చాలా చాలా బాగుంది. నాకు మాత్రం ఓ రేంజ్లో నచ్చింది. మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా చూస్తున్నారు కదా, ఆ ముందు ఇంకొక వాటర్ ఫాల్ ఉంది. ఆ వాటర్ ఫాల్ని అలాగే వచ్చే వాటర్ ఫాల్స్ని డ్రైవ్ వ్యూలో చూపిస్తాను. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ట్రైన్ అయితే వెళ్తుంది. ఈ రూట్లో చాలా చాలా టనల్స్ ఉంటాయి. ఆ టనల్స్లో జర్నీ చేస్తే సూపర్ ఉంటుంది. ప్రస్తుతం అయితే ట్రైన్గా టనల్ ఉంది, కానీ ఈ సమృద్ధి మహామార్గ్ ఓపెన్ అయితే ట్రైన్స్కే కాదుండే, కార్లకి బైక్లకి కూడా టనల్స్ అయితే ఉంటాయి. చూస్తున్నారుగా, బ్యూటిఫుల్ వాటర్ వ్యూ అండ్ రోడ్ వ్యూ చాలా బాగుంది కదా. అండ్ ఇప్పుడు మనమైతే డ్రైవ్ వ్యూలోకి వెళ్ళి ఈ ఘాట్ని చూస్తూ అక్కడ పడుతున్న వాటర్ ఫాల్స్ని చూస్తూ అలా ముందుకు వెళ్ళిపోదాం. యాక్చువల్గా మన ఇండియాలోనే లాంగెస్ట్ టనల్ ఈ సమృద్ధి మహామార్గ్లోనే ఉంటుంది. ఈ టనల్ లెంత్ వచ్చేసి 7.7 km ఉంటుంది. ప్రస్తుతం ఆ టనల్ కంప్లీట్ అయింది, కానీ ఓపెన్ చేయలేదు. ఈ సెప్టెంబర్లో ఓపెన్ చేస్తారని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది. సో చూద్దాం మరి ఎప్పటికి ఓపెన్ అవుతుందో. ఈ రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఆ కొండపై నుంచి వాటర్ అలా పడుతుంది. ఈ వాటర్ ఫాల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్లీ ఇక్కడ ఆగుదాం అనుకున్నాం, కానీ మాకుండే టైంలో ఇక్కడ ఆగితే ఇంకా మీకు చూపించలేం అని చెప్పేసి ఆ కొండ వెళ్ళిపోయాం. నెక్స్ట్ టైం విజిట్ చేసేటప్పుడు మీకు డెఫినెట్గా ఇవన్నీ ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న వ్యూ జూలై 29, 2024లో తీసింది. అండ్ వ్యూ మీరు చూడాలనుకుంటే మళ్ళీ చూడలేరు. మళ్ళీ ఇలా ఉండొచ్చు, ఇంతకన్నా బాగుండొచ్చు, కానీ ఈ వ్యూ మాత్రం ఈ వీడియోలో చూస్తారు. సో మ్యాక్సిమం చాలామందికి షేర్ చేయండి. మీకు చెప్పే కదా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయని చెప్పేసి, లెఫ్ట్లో చూసారు కదా, అలానే యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. మోస్ట్లీ మిస్టేక్ మాత్రం డ్రైవర్దే అవుతుంది, గార్డ్ది అయితే కాదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ స్పీడ్ లిమిట్ ఇచ్చారు 50 అని చెప్పేసి, అది దాటి వెళ్తే ఖచ్చితంగా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, లెఫ్ట్లో రైట్లో మీకు కొండలు కనబడుతున్నాయి. అండ్ ఇంకా మీకు చెప్పా కదా, ఈ ఘాట్కి చాలా స్టోరీస్ ఉన్నాయని చెప్పేసి. ప్రమాదాలు ఎంత ఎక్కువగా జరిగాయో అలానే హారర్ స్టోరీస్ కూడా చాలా ఉన్నాయి. ఆ హారర్ స్టోరీస్లో ముఖ్యమైనది 1970s, 1980sలో జరిగిందంట. నేను కూడా సోషల్ మీడియా ద్వారానే అవి తెలుసుకున్నాను. అదేంటంటే, కొంతమంది ఫ్రెండ్స్ వెళ్తున్నప్పుడు ఈ ఘాట్లో ఒక చెట్టు దగ్గర రాగానే వాళ్ళకి ఏదో కనిపించింది, ఒక ఫీమేల్ ఆకారం రూపంలో. అలా కనిపించగానే వాళ్ళు ఏంటా అని చూశారు. చూస్తున్నప్పుడు సడన్గా వీళ్ళ వెహికల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం మొదలైందంట. ఆ తర్వాత వీళ్ళు చాలా భయపడిపోయి ఎలా అయినా తప్పించుకోవాలని చెప్పేసి యాక్సిలేటర్ నొక్కగా వీళ్ళు ముందుకైతే వెళ్ళారంట. ఆ టైంలో వీళ్ళకి ఒక లేడీ గోస్ట్ నవ్వు అయితే వినిపించిందంట. ఆ నవ్వుకి వీళ్ళకి చాలా భయం వేసిందంట. ఇలాంటి స్టోరీస్ చాలానే ఉన్నాయండి ఘాట్లో. అలానే కొంతమంది తలలేని శరీరాన్ని చూశానని చెప్పేసి చెప్తున్నారు. అలానే రాత్రిపూట వెళ్ళేటప్పుడు ధైర్యంగా వెళ్ళాలి, లేకపోతే దెయ్యాలు కనబడే అవకాశం ఉంటుందని చెప్పేసి కొంతమంది చెప్తారు. చాలా స్టోరీస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ ఘాట్ ఎంత అందంగా ఉందో అంటే డేంజరస్ కూడా. సో ఈ ఘాట్లో మనం నైట్ టైం అంటే లైక్ మిడ్ నైట్లో ట్రావెల్ చేయడం కొంచెం అవాయిడ్ చేయడం చాలా బెటర్. ప్రస్తుతం అయితే ఈ ఘాట్ చాలా డెవలప్ అయింది, కానీ ఇంతకు ముందు అంటే 2009 కన్నా ముందు చాలా భయంకరంగా ఉండేదంట.
సో మరి మీలో ఎప్పుడైనా ఈ ఘాట్లో ట్రావెల్ చేస్తుంటే కామెంట్ చేయండి. అండ్ చూస్తున్నారు కదా, రైట్ సైడ్లో వెహికల్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఘాట్ డైవర్ట్ అవుతుంది, అంటే అటు నుంచి వచ్చే వెహికల్స్ కాస్త డైవర్ట్ అయ్యి ఇంకో రూట్కి వెళ్తే మనమైతే స్ట్రైట్ అవే వెళ్ళిపోతాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ ఘాట్ రూట్ మనం ట్రావెల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఈ ఘాట్ మధ్య మధ్యలో పార్ట్ హోల్స్ అయితే ఉంటాయి. ఆ పార్ట్ హోల్స్ మనం చూసుకోకపోతే మన టైర్ పాడే అవకాశం ఉంది, లేదా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ రైట్లో చూసుకుంటే అది అక్కడ స్టేట్ బస్ అనమాట. లోకల్ బస్ ఉంటుంది కదా, లోకల్ బస్ అది వర్షం వల్ల మొత్తం బురదగా అయిపోయింది. ఇక్కడ చూసారు కదా రోడ్డు ఎలా ఉందో, ఇలానే రోడ్డు ఉంటుంది. మనం కానీ జాగ్రత్తగా వెళ్ళకపోయామంటే ఖచ్చితంగా మన టైర్లు అయితే పాడైపోతాయి. ఇక్కడ చూస్తున్నారా, లెఫ్ట్లో రైట్లో బ్లాక్ కొండ అండ్ ఆ కొండ మీద గ్రీనరీ, సూపర్ కదా. సో మరి ఇంకా ఈ వ్లాగ్ని మనం ఎండ్ చేద్దామా? ఫ్రెండ్స్ చూసారు కదా కేసర్ ఘాట్ని, ఎలా అనిపించింది? సూపర్ కదా. నాకైతే మాత్రం చాలా అనిపించింది. నేనైతే ఫుల్ తిరిగా కదా, ఎంజాయ్మెంట్ మాత్రం వేరే లెవెల్ అసలు. ఇదిగో వెనకాల కనిపిస్తుంది కదా డ్రైవర్, దీంట్లో తిరిగాం. అండ్ నేను మన అంశుమన్ బ్రో కనిపిస్తున్నాను కదా, అంశుమన్ బ్రో తన ఇంట్లో తను రికార్డ్ చేస్తాను అనమాట. సో ఫైనల్గా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం ఈ వ్యూస్ని. అండ్ మీకు కొత్త కొత్త హైవేస్ వస్తున్నాయి కదా, అవి కూడా చూపిస్తాను. అండ్ అవి కూడా చూసి రాబోతున్నాయి అనమాట. అండ్ ఈ ఘాట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ బ్లాగ్ నేస్తే లైక్ చేసి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్ ఆల్వేస్. హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.